వైస్ ఎంపీపీ నసరులాబాద్ మండల్. తెలంగాణ సాధించుకొని 10 సంవత్సరాలైంది. ఎందరో అమరులైన సందర్భంలో వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జవహర్లు అర్పిస్తున్నాను. ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. 10 సంవత్సరాల కాలంలో మనం ఎంత ప్రగతి సాధించామో ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఇంకా రేపు రాబోయే రోజుల్లో కూడా చక్కగా పరిపాలన చేసి మన తెలంగాణ అభ్యుదయానికి మనమందరం మన నాయకులందరూ కృషి చేయాలని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా ప్రతి ఒక్క నాయకునికి ప్రతి ఒక్క కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈరోజు మనము నసరులాబాద్ మండల్ పరిధిలో ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఏదైతే 10 సంవత్సరాలు మనము అభివృద్ధి పదంలో మన కేసీఆర్ హయాంలో ముఖ్యమంత్రి హయాంలో ఉన్నటువంటి అభివృద్ధిని మనము చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన కాన్స్టిట్యున్సీలో మన లక్ష్మీపుత్రుడైనటువంటి మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు మన కాన్స్టిట్యున్సీని మన గ్రామాలలో ఏదైతే వాళ్ళ సొంత కుటుంబంలాగా భావించి ప్రతి గ్రామానికి కుటుంబాన్ని ఏ పరిపాలన చేయాలనో అదేవిధంగా ప్రతి గ్రామానికి అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు కానీ బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ వర్కులు కానీ అన్నీ ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏమవుతుంది అనేది మనం కళ్ళారా చూసినటువంటి భాగ్యం మనకు కలిగింది. కాబట్టి ఈరోజు మంచి రోజు అందరం తెలంగాణ నాయకులు అందరూ కలిసి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈరోజు జెండా ఆవిష్కరణ జరుపుకోవడం జరిగింది. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మండల నాయకులు అందరూ కూడా హాజరై ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాబట్టి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ అదేవిధంగా ఈ తెలంగాణ ఆవిర్భావానికి ఏదైతే అమరవీరులైనటువంటి వారందరికీ నివాళులు అర్పిస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.